ఏమైంది పిల్లలు? ఆయన 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 అని చూసి భయపడతాయండి పిల్లలు. కర్రతో కొట్టి తరివేయండి, పారిపోతుంది. కోడలి పిల్ల ఏమైంది? నన్ను రమ్మంటావా? ఏమండి, కంపు తీసి మా సక్కు ఏమైనా తప్పు చేసిందా? మాకేం సంబంధం లేదు. ఒకవేళ ఆ పెళ్ళేదైనా తప్పు చేస్తే వాళ్ళింట్లో వాళ్ళని శిక్షించండి, మా జోలికి రావద్దు. అయ్యో, ఒకవేళ అయ్యగారు ఎక్కడికి వస్తున్నారా? రావద్దని చెప్పండి. అసలే మా ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. ఆయన లేరని తెలుసండి, అందుకే ఇక్కడికి వచ్చాను. నేనొచ్చింది మీకోసమేనండి. మీతో ముఖ్యమైన పని ఉంది. నాతో పనుందా? ఏం పనండి? మీరు మహాజన గారి సహధర్మచారిణి కదా, అందుకే మీకు చాలా ప్రాధాన్యత ఉంది. విన్నప పత్రం ఇద్దామని నేను మీ ఇంటికొచ్చాను. విన్నప్పమా? మీరు రేపు రావాలి. ఎందుకో వివరంగా చెప్తారా? అసలు విన్నప్ప నాకెందుకు? గుళ్ళో దేవుడు తిరిగొచ్చాడు కదా, ఆ, అందుకని మా అమ్మగారు గోదావరి బాయి చాలా మంచిది. ఆవిడ మొక్కుకున్నారు 5 ముత్తైదువులకి తాంబూలం ఇస్తానని. ఆ ఆహ్వాన లేఖని మీకు ఇచ్చి పోదామని ఇక్కడికి వచ్చాను. ఓయబ్బో, 5 ముత్తైదువుల్ని పిలిచారా? అవును. మరి అందులో నేనొకదాన్నా? చాలా సంతోషం. రేపు ఉదయం పూజా సమయానికి విచ్చేయండి. అలాగే, వెళ్ళొస్తానండి. సరే వెళ్ళండి. ఆంబోత్ ఇంకా అక్కడే ఉందా, వెళ్ళిందా? మీరు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఓ సింతేనా, నువ్వేం దిగులు పడకు. తాతయ్య, మీ దగ్గర గట్టి చాంతాడుందా? బలంగా ఉండాలి, తెగిపోకూడదు. ఇస్తాను గాని అదెందుకు? ముందు మీరు నాకు ఇవ్వండి, ఆ తర్వాత జరిగే చూడండి. సక్కు కలిని గట్టిగా ముయ్యండి, గంటలు కట్టండి. రేపు ఈ చీర కట్టుకుంటాను. బాలేదు. ఇది కట్టుకుంటాను. ఈ రంగు నాకు బాగా నొప్పుతుంది. 24 గంటలు అలంకరించుకోవడమేనా? పని బట లేదా? అయ్యో, నేను కనిపిస్తున్నానా ఏంటి ఆ ముసలాయనకి? నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ ఇంట్లో ఎక్కడ ఏం జరిగినా నాకు తెలిసిపోతుంది, గుర్తుపెట్టుకో. జమీందారు గారు కబురు పంపించిన విషయం కూడా ఈయనకి తెలిసిపోయి ఉంటుందా? సిగ్గులేదు మీకు? రోజంతా అల్లరి. సక్కు మీకంటే చిన్నపిల్ల, గొప్ప ప్రతిభావంతురాలు. మీకెప్పుడు చూసినా ఆటలే. ఇంకా నయ్యం, ఆయన తిడుతున్నది నన్ను కాదు, ఇందుని బిందుని తిడుతున్నారు. ఆకలని అబద్ధమాడి వెళ్ళిపోతున్నారు. ఆ మాత్రం నాకు తెలియదా ఏమిటి? సక్కువలాగా వీళ్ళకి మంచి చెడు నేర్పించు, లేదంటే ఎందుకు పనికిరారు. రేపో మాపో పెళ్ళైతే వాళ్ళ అత్తగారు కట్టుకున్నవాడు నిన్ను తిట్టుకుంటారు, పెంపకం బాలేదని. అలాగే మావయ్య, వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఈవిడే సవ్యంగా లేదు, ఇంకా వాళ్ళకేమో నేర్పిస్తుంది. అది ఇవ్వండి. తీసుకో. మీరేం చేస్తున్నారు? మీరిద్దరు ఏం చేస్తున్నారో చెప్పండి. చెప్పద్దా? సరే సరే, నువ్వు వద్దంటే వద్దు. వైద్యుడు తాతయ్య, మీరేంటి వాడి పక్షాన మాట్లాడుతున్నారు? మీరు నా ముద్దుల తాతయ్య, అవును కదా? మీరేం చేస్తున్నారో చెప్పండి. అది కూడా ఇవ్వండి. తీసుకో. నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు? చెప్పకపోతే నా కళ్ళగంతుల్ని తీసేస్తాను. మీరిద్దరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఏ పిల్ల, గంతలు తీయకూడదు, నీ దేవుడి మీదొట్టు. అబ్బా, మీరేం చేస్తున్నారు? దయచేసి నాకు చెప్పండి.
అవును, ఈ ఉయ్యాల నీకోసమే. ఈ ఉయ్యాల్లో నువ్వెంతసేపైనా ఊగచ్చు. నిన్ను లేవమని ఇక్కడ ఎవ్వరూ తిట్టరు. అంటే నేను రోజు ఉయ్యాలుగొచ్చా? అవును. అయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూర్చో, నేను ఉయ్యాలు ఊపుతాను. ఆ తాతయ్య, ఈ కర్ర కొంచెం పట్టుకోండి. భలే, రొట్టె ఎంత బాగా పొంగిందో. అమ్మా, నువ్వు చేసే రొట్టెల సువాసన ఇల్లంతా నిండిపోయింది. అమ్మా, నాకు త్వరగా రొట్టెలు పెట్టు, ఆకలేస్తోంది. తొందరగా పెట్టమ్మా. జాగ్రత్త సత్తు. అరే పళ్ళెంలో పెట్టు. శ్రీకొట్టుకుంటావేంటి? ఏంటి? నువ్వు మరీ అంత బాధపడిపోకు. ఏంటి ఆ కూర్చోవడం ఏమిటి? ఆడపిల్లలు అలా కాదు, ఇదిగో ఈ విధంగా కూర్చోవాలి. సక్కు, నువ్వు కూడా ఇలా రొట్టెలు చేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే సరిపోదు, అందరికీ వడ్డించాలి. ఈ అల్లరి పనులు కాస్త తగ్గించు, ఇంటి పనుల మీద దృష్టి పెట్టు. ఓ సింతే కదా, రేపు నేను రొట్టెలు చేస్తాను. అమ్మా, నువ్వు నాకు నేర్పిస్తావు కదా? ఆగాగాగాగు, ముందుగా రొట్టెలు కాల్చడం నేర్చుకుంటావా ఏంటి? ముందు రొట్టెల పాత్ర పట్టుకోవడం నేర్చుకో, పిండి కలపడం నేర్చుకో. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? సకు తన చిన్న చేతులతో రొట్టెల పాత్రని పట్టుకోవాలా? తను రొట్టెలు వత్తగలదా? ఇంకెప్పుడు ఇలా అనకమ్మా. పైన ఎందుకంత తొందర? తొందర అంటావేంట్రా, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేను ఇంకా నీ భార్య ఉమా సఖు కంటే చిన్న వయసులోనే రొట్టెలు చేయడం నేర్చుకున్నాం. అనుమానంగా ఉంటే నీ భార్యనే అడుగు, అంతా వివరంగా చెప్తుంది.